క్రీస్తు యేసునందు ప్రియమైన విశ్వాసులారా, సజీవుడు పునరుద్ధరణ యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో మీ అందరికి కూడా ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. ప్రాముఖ్యంగా మరి ఈ దినం మన భారతదేశం అంతా కూడా మరి స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకున్నటువంటి దినం. మరి యొక్క ప్రత్యేకమైనటువంటి దినం. మరి మీ అందరూ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు శుభాశీస్సులు తెలియజేస్తున్నాను. దేని బిడ్డలారా, ఈ దినం మన టిఎల్సి అనుదిన ఆహారంలో అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 6వ వచనంలో ఉన్నటువంటి మాటని మనం జ్ఞాపకం చేసుకుందాం. నేను నాటి తిని అపోలో నీళ్లు పోసెను, వృద్ధి కలుగు చేసిన వాడు దేవుడే. దేని బిడ్డలారా, ఈ ఉదయం దేవుడి మాట ద్వారా నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రాముఖ్యమైనటువంటి ఈ ఇండిపెండెన్స్ డేలో మనందరం కూడా గ్రహించాల్సింది, తెలుసుకుని అనుసరించవలసినటువంటి సత్యాన్ని దేవుడు ఈ ఉదయం జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ వచనంలో మీరు గమనిస్తే 3 తలంపులు మనకు జ్ఞాపకం చెందుతున్నాయి. నేను నాటి తిని అనేటువంటి మాట. పౌలు మరి 14 పత్రికలు పౌలు రాశాడు. ఎన్నో సంఘాలకి మరి స్థాపకులు పౌలు గారు. వారు స్థాపించినటువంటివే మరి 14 పత్రికలు రాసినటువంటి ఆ సంఘాలు. నాటినటువంటి వారు పౌలు గారు. నీళ్లు పోసినటువంటి వారు అపోస్తలులైనటువంటి వారు. అంటే పౌలు గారితో పరిచర్యలో సహకరించినటువంటి వారు దేవుని యొక్క వాక్యం చేత సంఘాలని పోషించారు. విశ్వాసాల్ని దేవుని యొక్క మాట చేత, దేవుని యొక్క బోధన చేత, వాక్యం చేత మరి పోషించినట్లుగా మనం చూడగలుగుతున్నాం. భౌతికంగా లోకపరంగా మనం ఆలోచన చేసుకుంటే మరి ఎందరో మహనీయుల యొక్క త్యాగఫలం ఈనాడు మన భారతదేశం జరుపుకున్నటువంటి ఈ యొక్క ఇండిపెండెన్స్ అనేటువంటిది. వారు మరి పోరాడారు, ప్రాణాలను సైతం తెగించి మరి వారు యొక్క ప్రయాసలో వారి పోరాటం నుంచి వచ్చినటువంటిది ఈ దినం మనం అనుభవించినటువంటి ఈ స్వాతంత్ర్యం అనేటువంటిది. మరి ఈ స్వాతంత్ర్యంలో మరి మనం వారు నాటారు. మరి నాయకులైనటువంటి వారు మరి క్రమేపీ వచ్చినటువంటి నాయకులు అందరూ కూడా నీళ్లు పోసినటువంటి వారుగా ఉన్నారు. 3వ సత్యం ఏంటంటే వృద్ధి కలుగు చేసిన వాడు దేవుడే. ఎందరో నాయకులు భౌతికంగా ఉన్నా, ఎందరూ ఈ లోకపరంగా మనుషులుగా నేను చేశాను, ఇది నా ఫలం, నేను చేసినటువంటి పని ఇది నా ద్వారా జరిగిందని చెప్పడానికి కాదు, కానీ వృద్ధి కలుగు చేసిన వారు దేవుడు. ఎందుకంటే ఈరోజు నా దేశం బాగుండాలి అంటే దేవుని అనుగ్రహం ఉండాలి. దేవుని అనుగ్రహం ఉంటే మరి మన దేశం మీదకి మంచి వాతావరణాన్ని దేవుడిస్తాడు. మరి తగిన కాలంలో మరి వర్షాలు కానీ, మరి సూర్యరశ్మి అనేటువంటివి కానీ, ఇవన్నీ కూడా సృష్టి అంతా కూడా దేవుని మాట ప్రకారం పనిచేస్తున్నది. సృష్టి దేవుని మాట ప్రకారం పనిచేస్తేనే ఏ రాష్ట్రమైనా ఏ ప్రాంతమైనా సస్యశ్యామలంగా సమృద్ధిగా ఉంటుంది. అలాగే దేశంలో ఉన్నటువంటి మానవాళి బ్రతుకు కూడా మరి ఆర్థికంగా బాగుండాలి అంటే ప్రతి మనుషుడు కూడా దేవుడు ఆరోగ్యాన్ని ఇవ్వాలి, ఆయుష్ని ఇవ్వాలి. ఆరోగ్యం, ఆయుష్ ఉంటేనే మనం చక్కగా పని చేసుకోగలుగుతాం, ఆర్థికంగా అభివృద్ధి కలగలుగుతాం. కాబట్టి వృద్ధి కలుగు చేసేది దేశాన్నైనా మానవులనైనా మన బ్రతుకులనైనా వృద్ధి చేసేది దేవుడే. మనల్ని వర్ధిలింప చేయాలన్నా, మనల్ని అభివృద్ధి పరచాలన్నా, మనం ఆస్వాదించడం అనేటువంటిది దేవుని అనుగ్రహం అనేటువంటిది ఈ యొక్క ఇండిపెండెన్స్ దినంలో మరి మనందరం కూడా మరి గ్రహించాల్సిన వారుగా ఉన్నాం, తెలుసుకునేటువంటి వారుగా ఉన్నామనేటువంటిది మనం గుర్తించాలి. ఆ విధంగా పరిశుద్ధాత్ముడు మనందరి జీవితాలు టిఎల్సి దిన ఆహారం చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో, ప్రతి కుటుంబంలో కూడా ఆయన వృద్ధి కలుగు చేసి ఆర్థికంగా, ఆత్మీయంగా అభివృద్ధి పరుస్తూ మరి పౌలు అన్నట్లుగా మరలా దాస్యమైనటువంటి కాడి కింద కలుగుతుంటాడు. భౌతికమైనటువంటి బలహీనతలకు దాసులు కావద్దు. అలాగే ఆత్మ సంబంధమైనటువంటి అపవాది సంబంధమైనటువంటివి వాటిని ఎదిరించేటువంటి వారుగా ఆత్మ సంబంధంగా బలపడాలనేటువంటిది మనం గుర్తెరుగుతూ ముందుకు సాగుటకు పరిశుద్ధాత్ముడు నిత్యం మనందరికీ తోడుగా ఉండి బలపరచునుగాక. ఆమేన్. ఈ దినం మన సంఘ సభ్యులు ఆనందబాబు గారు, జ్యోతి గారి యొక్క కుమారుడు
సూర్యప్రకాష్ బాబుకు జన్మదిన శుభాశీస్సులు తెలియజేస్తున్నాను. అలాగే మన సంఘ సభ్యులు సురేష్ గారు, అనిత వారి యొక్క కుమార్తె లవీన్ తనకు కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 65:11 ప్రకారం సంవత్సరమును దయా కిరీటిని నీకు ధరింపజేసి నీ జాడల సారము వెదజల్లునట్లుగా దేవుడు మరి సూర్యప్రకాష్ను లవీనాను మరి విద్యలో, బుద్ధిలో, దేవుని దయలో, మనుషుల దయలో దేవుడు ఉన్నతంగా వారి కెరియర్ను దేవుడు బ్లెస్ చేయను గాక. ఆమేన్. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday, happy birthday, happy birthday, happy birthday, happy birthday to you. దయగల మా తండ్రి, కృపగల నాయన మీకు వందనాలు. మా దేశానికి అనుగ్రహించబడినటువంటి భౌతికపరమైనటువంటి స్వాతంత్ర్యాన్ని బట్టి నా తండ్రి, ఈ దినం ప్రభువా మా ఇండియా ఇండిపెండెన్స్ డే జరుపుకోగలిగినటువంటి ఈ గొప్ప కృపను మా దేశానికి అనుగ్రహించడం వందనాలు. అయ్యా, భౌతికపరమైనటువంటి యొక్క స్వాతంత్రం మాత్రమే కాదు కానీ ఆత్మ సంబంధమైనటువంటి స్వాతంత్ర్యతను మా అందరైనటువంటి విశ్వాసానికి మీరు అనుగ్రహించారు. మరలా తిరిగి నా తండ్రి అయ్యా మరి దాస్యమైనటువంటి కాడి కిందకి మేము వెళ్లకుండా ప్రభా అయ్యా భౌతికపరమైనటువంటివి మరి అపవాది కలిగించేటువంటి ఎలాంటి చిక్కులు కూడా లోనైపోకుండా జయించగలిగినటువంటి కృపలో, శక్తిలో నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. దేశాన్ని దీవించండి, దేశాన్ని వృద్ధిపరచండి, దేశంపై మీ కటాక్షం ఉంచిన ఆయన ఇవా మా దేశం సస్యశ్యామలంగా ప్రతి రాష్ట్రం కూడా దీవించబడటానికి మా నాయకులందరికీ కూడా మంచి చిత్తశుద్ధిని నా తండ్రి అయ్యా పరిపాలన దక్షత వారికి అనుగ్రహిస్తూ నా తండ్రి మంచి జ్ఞానంతో పరిపాలన చేయడానికి, మంచి నిర్ణయాలు తీసుకోవడానికి అయ్యా సమస్ఫూర్తిని వారికి మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. నిజమే నా తండ్రి అయ్యా పౌలు నాటాడు, అపోలో నీళ్లు పోసాడు, వృద్ధి కలుగు చేసింది మీరు నా తండ్రి. అయ్యా మా జీవితాల్లో కూడా నా తండ్రి ఆర్థికపరమైన అభివృద్ధి అయినటువంటిది మీరిచ్చే ఆరోగ్యం ద్వారానే, ఆయుష్ ద్వారానే మేము అభివృద్ధి చెందగలుగుతాం. ఆ రీతిగా నా తండ్రి దేవా ఈ ఉదయం టీఎల్సీ అనుదిన ఆహారం చూస్తున్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డలకు జ్ఞాపకం చేసుకోండి. ఎవరు ఏ పరిస్థితుల్లో ఉన్నారు ప్రభా అయ్యా, అనారోగ్య పరిస్థితుల్లో ఉంటే విడిపించండి. ఆర్థిక సమస్యల నుంచి ఉంటే నాయన వారికి విడుదల మీరు దయచేయండి. కుటుంబ సమస్యలు ఉంటే నాయన వారికి విడుదల నా తండ్రి అయ్యా మీరు అనుగ్రహించిన ఆయన మీ కార్యం జరిగించమని ప్రార్థన చేస్తున్నాను. ఇది జన్మదినం జరుపుకున్నటువంటి ఆయన లవీనాన్ని జ్ఞాపకం చేసుకున్న తండ్రి, సూర్యప్రకాష్ ప్రభా మీరు జ్ఞాపకం చేసుకున్న తండ్రి, వారి జీవితాలు మీరు దీవించిన తండ్రి, వారి విద్యలో వారికి ఉన్నటువంటి వారి భవిష్యత్తును ఉన్నతంగా ఆశ్రయించి అభివృద్ధి పరచమని, వారి తల్లిదండ్రులను మీరు దీవించి మీ కృపలో బలపరచమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.